నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ఉద్విగ్నంగా ముగిసిన మండల జడ్పీ పాలకవర్గం, ఘనంగా ఎంపీపీ జడ్పీటీసీలకు వీడుకోలు. సార్ మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు, బోరున విలపించిన చిన్నారులు. ప్రభుత్వ పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్ అర్బన్, నిర్మల్ రూరల్, దిలవర్పూర్, నర్సాపూర్జీ, సోన్ మండలాల చెందిన లబ్ధారులకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను బీజేపీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆడివ రత్న కళ్యాణి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కౌన్సిలర్లు, తహసీల్దార్లు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చూడండి గత నెలలో మనము చెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయలేకపోయినాం. నిర్మల్ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ చెక్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ ఈరోజు చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రం ప్రభుత్వం ఇస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులని మీ అందరికీ కూడా ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం కూడా వచ్చేస్తున్నది. మరి వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు, కానీ వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ తులం బంగారం కూడా పంచుతాం. కానీ మీకు రాజేమో, మరి కొత్త వాళ్ళకి వస్తాయి, ఇస్తే వస్తుంది కొత్త వాళ్ళకి. చెప్పడమని చెప్పి తులం బంగారం ఇస్తామని మేము కూడా అసెంబ్లీలో గొడవ చేస్తున్నాం, ఎప్పుడు ఇస్తారని. మీరు చూస్తా ఉన్నారు, అసెంబ్లీ సాక్షిగా తులం బంగారం కోసము మాడపడుతులంతా ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ ఇవ్వాలని అడుగుతున్నాం. రేపు వచ్చే అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా మీకోసం కొట్లాడతా, మీకోసం వచ్చే వాళ్ళ కోసం మీ అందరికీ రావాల్సిన తులం బంగారం వచ్చే విధంగా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 2024 నామినేషన్ ప్రారంభమైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు ఆసక్తి గల ఉపాధ్యాయులు ఈ నామినేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దీని కొరకు సరైన పత్రాలు జతపరిచి 2 కాపీలను జిల్లా విద్యాశాఖలో ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. 5 సంవత్సరాల తన పదవీకాలంలో సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్మల్ ఎంపీ రామేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ ఎంపీడీఓ కారులో బుధవారం నిర్మించిన సన్మాన వీడ్కోలు సభలో ఆయన మాట్లాడారు. తన వంతు సహకారంగా 1 సంవత్సర వేతనం 1,50,000 రూపాయలు నిర్మల్ మండల గ్రామ పంచాయతీ వర్కర్లకు అందించి ఉదారత చాటుకున్నారు. తాను పదవిలో ఉన్నా లేకపోయినా పేదలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ తన వంతు సాయం అందిస్తారన్నారు. అనంతరం నిర్మల్ మండల ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, అభిమానులు, వివిధ శాఖల అధికారులను సన్మానించారు. నేడు మన గౌరవనీయులు మండల్ ప్రెసిడెంట్ మన ఎంపీగా పనిచేసేసి
వాళ్ళు ఇలా వర్కర్స్ ఇలా ఊళ్ళలో తిరగలుగుతున్నాం. రోడ్లు అనుకోండి, ఎక్కడ చూసినా రోడ్లు అనుకోండి, ఆ క్లీన్ ఉంటేని ఎలా మన ముఖం ఎత్తుకొని తలెత్తుకొని మా సెక్రటరీ కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, మన రాజకీయ నాయకులు కావచ్చు, నేను కావచ్చు, అందరూ కూడా ఇలా మంచి రోజు తిరుగుతున్నాం. మల్టీకల్చర్ సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు మన వాస్తవం. అది డిస్కస్ కాకుండా కూడా రాబో రోజులలో వారికి ఎండిషన్ తక్కువనే కాబట్టి నేను ఎంపీపీకి బాధ్యతలు ఈ రోజుకి అయిపోయినా కూడా నేను గవర్నమెంట్లకి వచ్చిన పార్టీ పరంగా కాబట్టి గవర్నమెంట్ తరఫున ముందు రోజుల్లో రాబో రోజులలో వాళ్ళకి ఇంకా వేతనం పెంచాలా, వారికి సంబంధించి ఏమైనా ఇవ్వాలి అన్నట్టు గవర్నమెంట్ డిస్కస్ చేసేందుకు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు వచ్చారు కాబట్టి వారు కూడా ప్రతి కార్యక్రమం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తెలిసి ఉంటుంది కానీ దాన్ని ఏం చేద్దామన్నా ఎక్స్చేంజ్ చేద్దామన్నా అని కూడా వారి ఇంకా డిసిషన్ తీసుకోలేదు. రాబోలో ఖచ్చితంగా మా ప్రయత్నం ఇక్కడ సీఆర్ రావు గారు ఉన్నారు, మా లీడర్స్ కావచ్చు, నాయకులు కావచ్చు, సీతకి ఇక్కడ మినిస్టర్ లోకల్ మినిస్టర్ కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్ళి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా ఖచ్చితంగా మా ప్రయత్నం ఉండాలి తెలియజేసుకుంటున్నాను. నేను పనిచేస్తున్న విధానం కూడా అట్లే ఉంటుంది. వాళ్ళన్న నిజం కూడా ఏదో మాట్లాడి తెలుసుకొని మాట్లాడతా. మా ఊళ్ళో కొంచెం మా సర్పంచ్ కూడా అంటారు, మా సర్పంచ్ దగ్గర నాయకులు కావచ్చు అని అందరికీ పనిచేస్తూ మామూలు ఉంటుంది. ఆ పార్టీ కూడా ఈ పార్టీ కూడా, ఎందుకంటే ఒకటే చెప్తా వాళ్ళకి మామూలుగా కొంచెం ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది ఆటోమేటిక్గా మనం పని చేయలేదు. నా ఎలక్షన్ మటుకు బరాబర్ నా దగ్గర మిత్రుడు అయిన ఎలక్షన్ టైంలో మాత్రం నేను బరాబర్ కొట్లాడతాను. నా దగ్గర మిత్రుడు ఏ పార్టీ ఉన్నా నా సొంత పార్టీకి నేను పనిచేస్తాను తప్ప నా ఎంత ఆప్త మిత్రుడు కానీ పార్టీ బరాబర్ కొట్లాడతాను. నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ నిరసిస్తూ గురువారం నిర్వహించే దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం సమావేశం నిర్వహించారు. నీట్ పరీక్షను పేపర్ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, పరీక్ష నిర్వహణ బాధ్యతలు రాష్ట్రాలకు అప్పించాలని డిమాండ్ చేశారు. ఏ రాకేష్, వి మహేందర్, కైలాస్, వెంకటేష్, దిగంబర్, కిరణ్, శ్రావణ్, తాజుద్దీన్, అబ్దుల్, అద్నాన్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నీట్ లీకేజీ ప్యాకేజీకి నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జూలై 4 అనగా రేపు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ను పాటించడం జరుగుతుంది. ఏదైతే వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్ ఉన్నాయో ఎన్టీఏను రద్దు చేసి, అలాగే గతంలో జరిగినటువంటి నీట్ పరీక్ష పేపర్ను రద్దు చేసి మళ్ళీ నీట్ పరీక్షను నిర్వహించాలని చెప్పేసి ఎవరైతే ఈ లీకేజీకి పాల్పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించి ఇంకెప్పుడు జరగకుండా చర్యలు తీసుకుంటూ, అలాగే ఈ నీట్ పరీక్ష అనేదాన్ని ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత అప్పచెప్తే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించుకునేటట్టు చర్యలు చేపట్టాలని, మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి రేపు భారత్ బంద్కు పిలిపిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది. దయచేసి అందరూ రేపు బంద్ పాటించి మాతో సహకరించాలని కోరుతున్నాం. 5 సంవత్సరాల ప్రజాసేవ కాలం ఎంతో సంతృప్తిని కలిగించిందని, తమకు సహకరించిన నాయకులు, అధికారులకు ప్రజల కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు లక్ష్మణ్ చంద్ ఎంపీపీ అద్వారం వేస్తారన్నారు. మండల కేంద్రం ఎంపీడీ కారులో బుధవారం ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ వీడ్కోలు సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మండల నాయకులు, అధికారులు, ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను ఘనంగా సన్మానించారు. డీసీసీ వైస్ చైర్మన్ రఘునందన్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు ప్రజాసేవ చేసే తరుణంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయని, చూసుకుంటూ ముందుకు వెళ్లి ప్రజా జీవితం గడపడం చాలా అదృష్టమన్నారు. మండలం వరకు ఏదైతే పనులు కానీ, ప్రజల కొరకు సహకారం కానీ, మండల అభివృద్ధిలో కార్యక్రమాలు కానీ, అంతకంటే ముందు పదవిలో నాకంటే ముందు, ఎన్నికల్లో నిలబడకంటే ముందు, నిలబడి గెలిచే కంటే ముందు, గెలిచిన తర్వాత కూర్చునే కంటే ముందు ఎంతో ఈ ఫోటో కావాలా మరి?
ఇవాళ నా ఎంపీటీసీ కూడా నాకు ఎంతో 5 సంవత్సరాల నుండి ఎంతో సహకరించింది. నా ఎంపీటీసీలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి 10 సంవత్సరాలు ఒక్కొక్క ఆఫీసర్ 10 సంవత్సరాల నుండి కూడా నాతో మండల అభివృద్ధికి పాటుపడుతూ మరి అభివృద్ధి చేస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ కృషి చేస్తూ ఉన్న ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఆ ప్రతి ఆఫీసర్ కూడా ఒక కుటుంబ సభ్యులాగా మేము భావించడం జరిగింది. ఎవరు ఆఫీసర్ వచ్చినా మా మండలానికి మా కుటుంబ సభ్యులు అనుకొని మేము కలిపిగా ఒక ఫ్రెండ్గా మాట్లాడుతూ వాళ్ళకి ఒక కుటుంబ సభ్యులానే గౌరవించడం జరిగింది. వాళ్ళు కూడా ఏ ఆఫీసర్ వచ్చినా ఇక్కడ మాకు ప్రతి ఆఫీసర్ కష్టపడి పనిచేసి మా మండలానికి అభివృద్ధి చేసిండ్రు, మా ప్రతి గ్రామానికి కూడా అభివృద్ధి చేసిండ్రు. వాళ్ళకి పేరుపడిన కృతజ్ఞతలు ప్రతి ఆఫీసర్కి కూడా. మరి ఇప్పుడు కూడా రాబోయే రోజులలో కూడా ప్రజాప్రతినిధులు లేరు, మీరు ప్రజలకు దగ్గర ఉండి ప్రజాసేవ చేయాలని అధికారులను కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఇవాళ నా మండలకు సేవ చేయడానికి నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నా మండల ప్రజలకు ప్రతి ఒక్క ఊరు ప్రజలకు పేరు పేరున నమస్కారం. నేను ఎప్పుడు వాళ్ళకు రుణపడి ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అట్లాంటి లోటు లేకుండా నా పంటలో ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో వారు చూపిన ప్రేమకు ఆ పిల్లల హృదయాలు అత్తుకున్నాయి. చదువుతో పాటు విద్యార్థుల పట్ల ప్రేమ అనురాగం చూపడంతో చిన్నారులు ఆ ఉపాధ్యాయులను వదలలేకుండా హత్తుకున్నారు. సార్ మీరు వెళ్ళవద్దంటూ బోర్న వినిపించిన తీరు గ్రామస్తులను సైతం కంటతడి పెట్టించింది. నిర్మల్ జిల్లా మామిడిమండల ఆరపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు బదిలీపై వెళుతుండటంతో చిన్నారులు ఆ ఉపాధ్యాయులను వదలకుండా పట్టుకుని మీరు వెళ్ళొద్దంటూ బోర్న వినిపించారు. పాఠశాలలో విద్యా బోధించే సత్యం శిరీష్ కుమార్, ఉపాధ్యాయులు ప్రకాశ్రావు, శ్రీకర్లు బదిలీపై వెళ్లారు. 12 ఏళ్లుగా పాఠశాలలో వీరు సేవలంచడంలో చిన్నారుల ప్రేమను చూరగొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం బదిలీ వెళ్తున్న ఉపాధ్యాయులను సన్మానించగా చిన్నారి విద్యార్థులు బోర్న విలిపించడంతో వారిని ఉపాధ్యాయులు సముదాయం ఓదార్చారు. మంచిగా చదువుకొని ఉత్తములుగా తయారు కావాలని ఉపాధ్యాయులు సూచించారు. విద్యతో పాటు ఆ చిన్నారుల హృదయాన్ని ఆకట్టుకున్న ఉపాధ్యాయులు నిజంగా అభినందనీయులు, ఇతరులకు ఆదర్శం. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయ మార్గదర్శకులని ప్రధానోపాధ్యాయులు సిద్ధ పద్మ అన్నారు. మంజరాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల పదోన్నతిపై వెళ్లిన హిందీ పండితు రేణుకా టీచర్కు వీడుకోలు, పదోన్నతిపై వచ్చిన మసీదుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిని సన్మానించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమం ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
నర్సాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పనిచేసి పదవిని పొందిన ఆడపు నర్సను ఘనంగా సన్మానించారు. పాఠశాల నుండి పదోన్నతిపై వెళ్లిన తెలుగు హిందీ స్కూల్ అసిస్టెంట్లుగా మంజుల, రాజమహేందర్, బి సునీత, రజితారాణి, పద్మావతులకు వీడుకోలు పలికారు. ప్రధానోపాధ్యాయులు కిషన్ రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలందరినీ ఆకట్టుకున్నాయి. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తారని, నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తారని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం లక్ష్మీచంద్ర రైతు వేదిక ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 87 చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎంపీపీ పద్మా రమేష్, జడ్పీటీసీ రాజేశ్వర్, తహసీల్దార్, ఎంపీడో, స్థానిక తాజా మాజీ సర్పంచ్ ముత్యంరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఆశీర్వదించి నన్ను అసెంబ్లీ పంపించారు. అక్కడ మీ బిడ్డ పోరాటం చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఈరోజు అధికారంలో నేర్చుకున్న మీకోసం మీ పక్షాన్ని నిలబడుతున్నా, పోరాటం చేస్తున్నా. ఎప్పటికప్పుడు రైతు రుణమాఫీ విషయంలో కూడా పైసలు లేవని చెప్పినా తప్పించుకునే ప్రయత్నం చేసి కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ను రెగ్యులర్ చేయాలని ప్రగతిశీల కేజీబీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్నా చేపట్టారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డీఓకు అందజేశారు. ఐఎఫ్టీ రాష్ట్ర కార్యదర్శి రాజన్న మాట్లాడుతూ కేజీబీ నాన్ టీచింగ్ వర్కర్ల వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కే లక్ష్మి, కవిత, జయసుధ, పార్వతి, లక్ష్మి, నరసమ్మ పాల్గొన్నారు. దానికి 5 లక్షల నుంచి 10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని చెప్పేసి తమరికి డిమాండ్. 60 సంవత్సరాల వాళ్ళను పనిలోకి తీసుకోవాలి, 60 సంవత్సరాల వాళ్ళను 60 సంవత్సరాల వాళ్ళను 60 సంవత్సరాల వారిని. కస్తూర్బా గాంధీ కేజీబీవీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ అనేక మంది నాన్ టీచింగ్ వర్కర్స్ దాదాపు తొలి కూయగానే లేచి సాయంత్రం 6-7 గంటల దాకా వాళ్ళ విధులు ముగించుకొని అధిక పనిభారంతో పనిచేస్తున్నప్పటికీ వారి వేతనాలు మాత్రం కడుపు నిండట్లేదు, వారి వేతనాలు మాత్రం ఎలాంటి సరిపోవడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే ఆంధ్ర గవర్నమెంట్ అయితే ఒక్కొక్క నాన్ టీచింగ్ వర్కర్స్ కేజీఓలో పనిచేస్తున్న వారికి 14,000 రూపాయలు ఇస్తుంది. అదే మన తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ అప్పటి నుంచి నేటి వరకు కూడా దాదాపు 9,750 రూపాయలు మాత్రమే ఇస్తుంది. అవి ఎలాంటి సరిపోవడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ మధ్యలో 60 సంవత్సరాల నిండినటువంటి వాళ్ళను రిటైర్మెంట్ చేస్తూ ఉన్నారు. ఓకే, రిటైర్మెంట్ చేస్తే మాకేం అభ్యంతరం లేదు, కానీ వాళ్లకు రిటైర్మెంట్ చేసినటువంటి వాళ్ళ కుటుంబంలో మరొకరికి ఉద్యోగం ఇప్పియాలా, ఉపాధి చూపియాలా, 5 నుంచి 10 లక్షల నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇవాళ పూరి చేయాలన్నా, చపాతీ చేయాలన్నా, విద్యార్థులు తినిపించాలంటే మిషనర్స్ లేవు. ఇవాళ వర్కర్స్ పని చేయాలంటే ఒక్కరికి 4 పూరి పెట్టాలన్నా కూడా మబ్బున 4 గంటలకు లేచిపోతేనే ఆ పిల్లలకి ఇవాళ చేసేటటువంటి పరిస్థితి ఉంది. అధిక పనిభారం ఉంది. పనిభారాన్ని అర్థం చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఒక్కటే, తెలంగాణ గవర్నమెంట్ దరిద్ర రేఖకు దిగువన జీవిస్తున్న వాళ్లకు 2,500 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. సంతోషమే, మేము కాదంటలేము. కానీ వీళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని విద్యార్థుల జీవితాలు బాగుండాలని పని చేస్తున్నా వాళ్ళకు ఎలాంటి దరిద్ర రేఖ దిగువ ఉన్న వాళ్ళకు 4,000 2,000 పెన్షన్ ఇస్తే వీళ్ళకి కనీసం పని చేసిన వాళ్ళకు కనీసం 16,000 రూపాయలు ఇవ్వనటువంటి దారిద్రమైనటువంటి పరిస్థితి దాపరించిందని చెప్పేసి వాళ్ళకు వెంటనే రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి, అలాగే
ఇవాళ జీవో ప్రకారం పిఆర్సీ జీవో ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లక్ష్మణ్ చందా మండల జెడ్పీటీసీ అవకాశం కల్పించిన మాజీ మంత్రి అల్లోదిగడ్డికి మండల ప్రజలకు జెడ్పీటీసీ ఓసరాజేశ్వర్ ధన్యవాదాలు తెలిపారు. ఎంపీపీ కార్యంలో వీడ్కోలు సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి 70 కోట్ల అభివృద్ధి పని చేయడానికి సహకరించిన మాజీ మంత్రి అల్లోదిగడ్డి, కూచారి శ్రీహర్రావు, రఘునందన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. వికలాంగుల పెన్షన్ పెంపుపై ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని విహెచ్ఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ డిమాండ్ చేశారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా నిర్మల్ జిల్లాలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే దివ్యాంగులకు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, గీతా కార్మికులకు, బీడే కార్మికులకు పింఛన్ పెంచుతామని చెప్పి పెంచకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణమే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నిశిత, కళావతి, వినోద్, శనిగారు రవి, ఇన్ఛార్జ్ రాజు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. రేపు 5వ తారీఖు రోజు కలెక్టరేటు ఒక 500-600 మందితో కలెక్టరేట్ ముట్టడి చేయాలి. ఎందుకు అంటే ఈరోజు సీఎం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం హామీ నిలబెట్టుకొని 1వ తారీఖున ప్రతి ఒక్క వికలాంగులకి, వృద్ధులకి, వితంతులకి, ఒంటరి మహిళలకి, అందరికీ, బీడీ కార్మికులకి అందరికీ పెన్షన్ పెంచి ఈరోజు 700 రూపాయలు ఆ పక్క రాష్ట్రంలో ఇచ్చినప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఓట్లేసినప్పుడు ఏం మాట్లాడిండు? నేను ఎక్కగానే మీకు 6,000 రూపాయలు పెన్షన్ పెంచుతాను అన్నారు. వృద్ధులు, వితంతులకి 4,000 రూపాయలు పెంచుతానన్నారు. అది ఎక్కి 7 నెలలైనా కానీ ఇప్పటిదాకా 1 రూపాయి కూడా ఇయ్యని పరిస్థితి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, నేను చెప్పడం ఒకటే, ఏంటంటే మీరు ఈ పెన్షన్ ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల నుంచి ఈ పెన్షన్ ఇయ్యలేరో అన్ని రోజులు కలిపి మాకు పెన్షన్ ఇచ్చేయాలి. ఈ వచ్చే ఫస్ట్ దాకా మా పెన్షన్ ఇవ్వకపోతే మరి సీఎం ఇంటికి కూడా ముట్టడి చేయబోతున్నాము. ఏదైతే 5వ తారీఖు నాడు కలెక్టరేటు ముట్టడిని అందరూ కలిసి విజయవంతం చేయాలి. ఎంపీటీసీల పదవీకాలం ముగియడంతో సారంగపూర్ మండల కేంద్ర ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బుధవారం ఎంపీటీసీ సామల పద్మవీరాలను శాలువతో సన్మానించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు గణేష్, రవీందర్ గౌడ్, శేఖర్, హనుమాన్లు, శ్రీదేవి, ప్రవళిక పాల్గొన్నారు. సోన్ మండలం పాక్పట్ల ఉన్నత పాఠశాల విద్యార్థి కావలి లోకేష్ బాసర IIITకి ఎంపికయ్యాడు. నేడు విడుదల చేసిన మొదటి దశ ప్రవేశాల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. ఈ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ అన్ని విషయాల్లో ప్రథమం చాటేవాడని, IIITకి ఎంపిక అవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని ప్రధానోపాధ్యాయులు స్వెంకన్న, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు తెలిపారు. భవిష్యత్తులో స్వదేశీ అగ్రగామి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేశానికి చేయడమే లక్ష్యమని విద్యార్థి తెలిపాడు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏబీవీ పద్ధతిలో బుధవారం ధర్నా చేపట్టారు. విద్యార్థులతో కలిసి స్థానిక ట్యాంక్ బండ్ నుండి శివా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పెండింగ్ ఉన్న 7,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు మారిన పేద విద్యార్థుల పరిస్థితి ఏం మారని పరిస్థితి లాగానే ఉంది. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో దాదాపు 7,000 కోట్లకు పై చిలుక స్కాలర్షిప్లు ఫీజు
ఫీజు రియంబర్స్మెంట్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చే పరిస్థితి లేదు, ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చే పరిస్థితి లేదు. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మీరేమో ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజల కోసం అంటారు, పేద విద్యార్థుల కోసం అంటారు. ఇదేనా మీ ప్రజాప్రభుత్వం? చేస్తలేరు మాకు స్కాలర్షిప్లని ఏబీవీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీసం స్కాలర్షిప్లు అనేది మీరు ఇచ్చే మాకు భిక్ష కాదు, అది మా విద్యార్థుల హక్కు. మా హక్కులు కూడా మాకు ఇవ్వండి. మరి మీరు ఎందుకని ఏబీవీ ప్రశ్నిస్తూ ఉంది. రానున్న రోజుల్లో ఎంత తొందరగా అయితే అంత తొందరగా స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వకపోతే ఏబీవీ ఆధ్వర్యంలో అవసరమైతే నువ్వు ఉండే కూడా వచ్చి విద్యార్థులని లక్షలాది విద్యార్థులను తీసుకొచ్చి సెక్రటరీలో ఇదే విధంగా చదివిస్తాం. ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు. ఇప్పుడు విద్యాశాఖకు మంత్రి లేడు కాబట్టి వెంటనే విద్యాశాఖ మంత్రిని కూడా నియమించాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ఉద్విగ్నంగా ముగిసిన మండల జడ్పీ పాలకవర్గం, ఘనంగా ఎంపీపీ జడ్పీటీసీలకు వీడుకోలు. సార్ మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు, బోరున విలపించిన చిన్నారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.